తెలియలేని అజ్ఞానమైన జీవితంలో ఒకరి మీద ఒకరి కాలక్షేపాలు చేస్తూ నిత్య జీవం ఇచ్చే దేవుని వైపు తిరగక బ్రతుకుతున్న మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుని ప్రేమలో మనము సంపూర్ణ విధంగా ఆయన ప్రేమను మనకు కనపరిచాడు. అయితే యేసు ప్రభువు వారు ఈ లోకంలో మనల్ని తన రక్తం ద్వారా శుద్ధీకరించి సకల శాప పాపములు విడిపించి మనల్ని తన కొరకే ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వారి జీవితాల్లో నేను ప్రభువైన యేసుక్రీస్తు కొరకే నా కుటుంబము, నేను, నా జీవితంలో ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు యొక్క బిడ్డలమైనటువంటి విషయాన్ని మర్చిపోతూ అన్యజాతితో సహవాసం చేస్తూ అన్యులాగా ప్రవర్తిస్తూ దేవుడికి బాధ కలిగించే వాటిని చేసి యేసు ప్రభుల వారిని వేదన కలిగించే వాటి వైపు చూసి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు చాలా మంది జీవితం. అయితే చూడండి, ఇక్కడ మనము పత్రికలో ఏమంటున్నాడు? ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సక్రియయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు హల్లెలూయా. ఇక్కడ ఏదో శబ్దం వినబడుతుంది. వాళ్ళ భూమికి ఒకటి వాక్యం డిస్టర్బ్ చేస్తే మాత్రం దెబ్బలేదు. ఇక్కడ మనకు స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రభు నమ్ముకున్నావు, ప్రభు కొరకే బ్రతుకుతున్నా, యేసయ్య నమ్ముకున్నా అంటున్నావు, మరోసారి యేసు ప్రభుని అమ్ముకుంటున్నావు ఇస్కరియోతు యూదాలాగా. కానీ దైవత్వం కలిగిన దైవజనుడు దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఆ సంఘం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, దుర్నీతి అంటే దేవునికి దూరం చేసేటువంటి నీతి, అది కూడా నీతిగానే ఉంటుంది. ఇప్పుడు అన్యజనులను మనం చూసినట్లయితే వాళ్ళ భక్తి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు, కొన్ని ధర్మ కార్యాలు, కొన్ని కార్యాలు చేసి మీరు నీతిమంతులు అనిపించుకుంటారు. కానీ ఆ నీతి దేవుని దగ్గరికి తీసుకెళ్ళేది కాదు. అందుకే సమస్త దుర్నీతి నుండి, దేవునికి దూరం చేసే నీతి నుండి దేవునికి దగ్గర చేసేటువంటి నీతిని యేసు ప్రభువుల వారి ద్వారా మనకు ఇచ్చాడు. ఉన్నారా? పోయారా? పైకి ఏం మాట్లాడతారు? మరి సమాధిలో ఉన్నవారు ఏం మాట్లాడకండి, సహవాసంలో ఉన్నవారు మాట్లాడండి. అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పండి. సమాధిలో ఉన్నవారు మాట్లాడకండి, సహవాసంలో ఉన్నవారు మాట్లాడండి. మనసు పెట్టి వాక్యాన్ని వినండి. మీ మనసు ఎవరెవరికో ఇచ్చేసి ఇక్కడికి రాకండి. మీ మనసు పూర్ణ మనసుతో ఆయన వైపు మళ్ళండి. ఆయన కొరకు మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించాడు. గత కాలంలో మనం చేసిన నీతి, ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న నీతి ఒకే విధంగా ఉండకూడదు. అందుకే మత్తయి సువార్తలో ఇజ్రాయేలు ప్రజలు నటిస్తూ పరిసయ్యులు, శాస్త్రులు వారు నీతిగా కనబడినట్లుగా వారి క్రియలను చూపించారు. అందుకే మత్తయి 24వ అధ్యాయంలో చెప్తాడు, మీరు మనుషులకు కనబడవలనని మీ నీతిని వారి ఎదుట ప్రదర్శిస్తారు, కానీ మీరు సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారు. మొట్టమొదటిగా శిష్యులకు అన్నాడు, పరిసయ్యుల నీతి కంటేను, శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరు. హల్లెలూయా. దుర్నీతి అంటే నువ్వు నీతిగానే ఉన్నావు అనే ఒక భ్రమలో బతుకుతావు, కానీ ఆ నీతి నీకు దేవునికి దూరం చేస్తుంది. అంటే నువ్వు చేసిన నీ భక్తి కార్యాలు, నువ్వు చేసిన నీతి కార్యాలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నదో అది టెస్టిఫై కావాలి. దేవుడు దాన్ని మెచ్చుకోవాలి, దేవుడు దాన్ని గుడ్ అని చెప్పాలి.
పిల్లలు ఏం చేశారంటే వాళ్ళకు చాలా చక్కగా రాత పరీక్షలో పెట్టుకొని కూర్చొని రాస్తూ నానా విధాలుగా కష్టపడతారు. కానీ అది టీచర్ దగ్గర తీసుకొచ్చి గుడ్ మార్కు పెట్టే వరకు వాళ్ళు ఎంత తప్పుగా రాశారో ఎంత తప్పుగా చదువుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. మనం చేసే భక్తి కూడా అలాంటిదే. హల్లెలూయా. మనం చేసే భక్తి కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటది. అన్యజాతి ప్రవర్తనలో ఉన్నప్పుడు యేసుప్రభుల వారి దగ్గర ఉన్న భక్తులే నీతి చేస్తారా, మాకు నీతి లేదా అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ భక్తి దినాలు కనబడుతున్నప్పుడు 10 మంది చేతులు కడిగేయడం, 10 మందికి అన్నాలు పెట్టడం, 10 మందికి దాన ధర్మాలు చేయడం, చాలా విధాలుగా వాళ్ళ నీతిని పైన వేషధారణతో చూపిస్తారు. అయితే యేసుప్రభుల వారు మనం అలా చేయదు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, హల్లెలూయా, అంటే మనల్ని విమోచించాడు. తర్వాత సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని, సత్క్రియలను అంటే మనకు మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, దేవుడు మహిమ పొందేటువంటి క్రియలు, దాని మీద ఎంతమందికి అయితే ఆసక్తి కలిగి ఉన్నారో, మనలో ఒక ఆసక్తి ఉంటుంది. మనకు మనుషులకు మెచ్చుకునేటువంటి భక్తి చేయాలనే ఆసక్తి ఒకటి ఉంటుంది, దేవుడు మెచ్చుకోవాలనే ఆసక్తి. ఈ రెండు ఎవరికి వర్తిస్తాయి? బైబిల్ గ్రంథంలో ఎవరు చూపించారు ఇలాంటి భక్తి అంటే తక్కువ మీరు చెప్పాల్సింది మార్తమ్మ, మరియమ్మ. లోకం చూసే భక్తి చేసేదేమో మార్త, దేవుడు చూసి హర్షించే ఆసక్తి కనుపరిచేదేమో మరియమ్మ. వింటున్నారా? అయితే మనం కూడా మనం భక్తి చేస్తున్న జీవితము దేవుడు ఏమనుకుంటున్నాడు, దైవ సేవకులు ఏమనుకుంటారు, మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నామని పరీక్షించుకోకుండా మనం పైకి భక్తి గలవారై ఉండి నటిస్తూ దేవుని సంఘానికి వచ్చిపోతూ ఉంటాం. ఈ నటించే వాళ్ళే సంఘంలో ఎక్కువ మంది అయిపోయారు. కొద్దిసేపు భక్తి చేసుకుంటాం, మళ్ళీ బయటకు పోయినాక లోకము, సినిమా, టీవీలు, లోకము, దుర్భాషలు, కోపము, ద్వేషము, ఈ లోకంలో అన్ని ఇష్టమైనట్టుగా జీవిస్తాం. మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ నటించడం. సినిమా హీరోలు కూడా మీకు సాటి లేవు. అందుకే అసలు దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నువ్వు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని. అలాంటి ప్రజలు ఎక్కడ ఎలా ఉంటారని వాళ్ళను తన రక్తంలో కట్టుకొని, వీడైతే నాకు పనికొస్తాడు, వీడు నా దగ్గర నటించడు, నీతిగా బతుకుతాడని సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని తన కోసమే నిర్ణయించుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. తన కోసమే. అయితే మనం ఆయన కోసం నిర్ణయించబడిన ప్రజలైనప్పుడు మనం చేసే భక్తిని 10 మందికి ఇష్టకరంగా ఉండాలి, 10 మంది చూసి మెచ్చుకోవాలన్నట్టుగా ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళ వైపు నువ్వు చూడకూడదు. నువ్వు భక్తి చేస్తున్నప్పుడు నీదేం భక్తిరా, ఇదేం బాగుందా, నీకేం మంచిగా అనిపిస్తుంది, మాకు మంచిగా అనిపించలేదంట. నేను ఒకప్పుడు భక్తి చేస్తున్నప్పుడు నన్ను అలాగే బాధ పెట్టేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను ఒక రోజు, నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు 2007 సంవత్సరంలో, ఏం భక్తి రానాయన, నీ భక్తి నీకే సంతోషం కలిగిస్తుంది, మాకేం మంచిగా అనిపించలే అన్నది. నేను భక్తి చేసేది నీకోసం కాదు, నా ప్రభు కోసం అని చెప్పి దెబ్బకే పూసుకున్నారు. ఎందుకంటే దేవుని దృష్టిలో మనం ఎలాంటి భక్తి చేయాలో అది దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు కాలేజీ కానీ స్కూల్ కానీ వెళ్తున్నప్పుడు నువ్వు చదువుకునేది ఏదో నీ టీచర్కి తెలిస్తే చాలు. ట్యూషన్ చెప్పేవారికో, లోకంలో ఉన్న స్టూడెంట్కో, రోడ్ల మీద తిరిగే భోగరవేదలకో నీ చదువు దాంతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ నేర్చుకుంటున్నావో ఆ టీచర్ గుడ్ అని చెప్పాలి నువ్వు ఫస్ట్. మొట్టమొదటిగా అందుకే యేసు ప్రభువు వారు నీకు బోధకుడు క్రీస్తు ఒక్కడే అన్నాడు. నీకు టీచ్ చేసేటువంటి క్రీస్తు బోధకుడుగా నీకు ఉండి, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు చేసే భక్తి నా దృష్టిలో క్లారిటీ ఉంది కాబట్టి నీవు నా కొరకు ఆసక్తిని కనుపరుచుకుంటూ ముందుకు రా అంటాడు. మనం ఏం చేస్తాము, ఎవరో మనలో వంక తీశారని, ఎవరో వాళ్ళు మనకంటే ఎక్కువ భక్తి చేస్తున్నారని మనం వాళ్ళనే కనిపెట్టుకుంటూ బతుకుతాం. మనకేమర్థమవుతుంది ఇట్లంటే మనం చేసే భక్తి దేవుని కోసమా, ఎవరి కోసమా నిర్ణయించుకున్నాడంట? తన కోసమే. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిని ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు? తన కోసమే. ఇప్పుడు ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలనేదే మనకి ఇంపార్టెంట్. మనం భక్తిని ఎక్కడ కోల్పోతామంటే 10 మంది ఏమనుకుంటున్నారు, 10 మంది ఎలా మెచ్చుకుంటున్నారు, 10 మంది కొరకు కాదు నువ్వు భక్తి చేసేది. ఎవరి కోసం చేస్తున్నావు? యేసు ప్రభువుల వారి కోసం. నువ్వు నీతిగా బ్రతికేది ఎవరి కోసము?
దేవుని కోసం. అయితే మనం దేవుని కోసం అని చెప్పుకుంటూ ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. నీ భార్యకి ఇష్టకరమైన భక్తి, నీ బిడ్డకి ఇష్టమైనటువంటి నీతి, నీ కొడుకులకు ఇష్టమైన నీతి నువ్వు నెరవేర్చుకుంటావు. తెలియకుండానే నువ్వు దేవుని సొత్తు అనే విషయాన్ని కూడా మర్చిపోతావు. వాళ్ళకి ఇష్టకరంగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి సంతోషపెట్టేటట్టుగా మనం తయారైతూ దేవుని ప్రేమను మనం కోల్పోతాం. అందుకే మనడు తన కోసమే నిర్ణయించుకొని తన సొత్తుగా చేసుకున్నాడంట. హల్లెలూయా. అంటే సొత్తు అంటే తెలుసా తెలవదా? ఇక ఆయన చేసే భక్తి కానీ, ఆమె చేసే భక్తి కానీ అది దేవునికి ఇష్టకరంగా, దేవుని చిత్తంలో దేవుని సొత్తు అంటే అతని మీద ఇంకెవరి ప్రభుత్వాలు, ఎవరి పెత్తనాలు నడవకూడదు. తన సొత్తుగా చేసుకున్నటకు తను తాను మన కొరకు అర్పించుకుని. ఎందుకు అర్పించుకున్నాడు అంటే నీవు ఆయన సొత్తుగా ఉండడానికి. మనం ఇంట్లో పోగానే ఎవరి సొత్తు అయిపోతాం? సెల్ సొత్తు అయిపోతాం. సెల్ ఒక్కసారి లాగిందనుకో, అన్న ఆ సెల్ నన్ను వదిలిపెట్టమంటాను అన్న, నేను కూడా దాన్ని. ఇంకెవరి సొత్తు అవుతావు? అత్త దగ్గర పోతే అత్త సొత్తు, బిడ్డ దగ్గర పోతే బిడ్డ సొత్తు. వాళ్ళు ఏది చెప్తే తూచా తప్పకుండా చేస్తావు. అక్కడే చూపించాలి నువ్వు. నేను నా కొరకు తను బలిగా అర్పించుకున్న యేసుక్రీస్తు సొత్తును, ఆయన నన్ను ఇలా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు గనక నేను చేసే భక్తి ఫస్ట్ ఆయనకు మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు చెప్తే నీకు ఇష్టమైన భక్తి నేను చేయను. ఎప్పుడు నా చుట్టుపక్కల ఉన్న భక్తులు, మన మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు టార్గెట్గా చూస్తూ ఉంటారు. అనే మీరు చేసేది మాకేం నచ్చట్లేదు, మీరు చేసే భక్తి మాకు అంత ఫుల్ఫుల్గా దేవుల్లో ఉండాలని ఏమున్నదన్నయ్య? అందరు పాస్టర్లు లేరా, అయ్యగారు లేరా, అమ్మగారు లేరా? నువ్వేమో ఇలా భక్తి చేయాలి, అలా చేయాలి, అంత స్ట్రాంగ్గా ఉండవలసిన అవసరం ఏముంది? ఏదో అందరిలో మనం కాకిలో ఒక కాకి, అంతేనా? వాళ్ళు కావు అన్నారంటే మనం కూడా కావు అనాలి, కానీ మరీ ఇంత భక్తి ఉండకూడదు అని సలహాలు ఇస్తారు నాకు. గమనించు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది నీ భార్యకో, నీ బిడ్డకో, నీ కొడుకుకోను సొత్తుగా మారడానికి కాదు. మనం దేవుని యొక్క సొత్తైన ప్రజలం. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీ మీద తన ప్రేమను కురిపిస్తాడు, ఎప్పుడు నిన్ను మరణ శాపం నుండి విడిపిస్తాడు అంటే నీవు ఆయన సొత్తుగా ఉన్నప్పుడు మాత్రమే. కానీ మనం ఆటోమేటిక్గా ఈ మనుషుల ప్రేమలో, ఈ మనుషులకు దాసులమైపోయి మనుషుల సొత్తుగా మనం బతికి దేవుని కోసము ఫస్ట్ మొట్టమొదటిగా లోకంలో నుండి మనము ప్రత్యేకంగా బ్రతకలేదు. ఫస్ట్ తన కోసమే, అంటే దుర్నీతి పరులుగా జీవించడానికి కాదు, తన కొరకే. అంటే మన స్వనీతిని, లోక సంబంధమైన మనుషుల నీతిని దేవునికి దూరం చేసే దుర్నీతి పరులుగా మనం ఉండకూడదని ఫస్ట్. తర్వాత తన కోసమే మనల్ని ఏర్పరచుకొని, తన కొరకే నిర్ణయించుకొని, ఆయన మీద సత్క్రియలు ఎక్కడెక్కడ ఉన్నాయి, నా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా సత్క్రియలు చేశారో ఆ క్రియలు యందు నాకు ఆసక్తి పెరగాలి అని వాటి మీద నువ్వు మనసు ఉంచుతావని తాను నీ కొరకే తన రక్తాన్ని, ప్రాణాన్ని త్యాగం చేశాడు. అయితే మనం ఏమైపోతామంటే ఇంట్లోకి వెళ్తే చాలిగా కొడుకుకు, బిడ్డకు, భార్యకు, అన్నకు, తమ్ముడికి, ఇక మన ప్రేమలో అంతే ఏమి ఉండదు. ఇక ఎవరి ప్రేమలో పడితే వారి ప్రేమలో కొట్టుకోబోతూ అన్ని ప్రేమలు ఎరిగిపోయినప్పుడే అప్పుడు మనకు గుర్తుకొచ్చే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథం మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. నీవు ఎవరి కోసము విమోచించబడ్డావు ప్రశ్నిస్తాడు దేవుడు, దానికి నువ్వు జవాబు చెప్పలేవు. నువ్వు మరణాంధకారములు, పాపములు, శాపములు కొట్టుకోపోయినప్పుడు నిన్ను విడిపించి బ్రతికించింది ఎవరి కొరకు అంటే మనం ఏం చెప్తాం? మా నాన్న కొరకే. మా నాన్న ఏం చెప్తే అదే వినాలి, ఆయన సొత్తు. పని చేయద్దని కాదు దేవుని విషయం. ఇక్కడ నీ ఇంట్లో బాధ్యత ఉంటే నువ్వు చేయి, కానీ మొత్తం వారికి అంకితం చేసుకుంటున్నావు అంటే వారి సొత్తుగా ఉన్నట్టే కదా. నీకు దైవారాధన ఉంది, వాక్యం ఉంది, దేవునితో స్పెండ్ చేయవలసిన సమయం ఉంది, దేవుని నువ్వు ప్రేమించవలసిన సమయం ఉంది, దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు కాబట్టి నీ తల్లిదండ్రులు చెప్పే మాటలు విని నువ్వు లోకంలో పాపంలో పడిపోకుండా పవిత్రంగా జీవించవలసిన బాధ్యత కూడా నీకుందా లేదా? మనం ఎలా బిహేవ్ చేస్తామంటే ఇతడు నా భర్త, ఇతడు నేను ఇష్టకరంగా ఉండాలి, దాంట్లో దేవుని ఇష్టం అనేది ఏమి ఉండద్దు. అతనికి ఇష్టకరంగా నేను ఉండాలి, నాకు ఇష్టకరంగా అతను ఉండాలి. ఇగో ఈ మాయ ప్రేమలో మనం పడి
దేవుని సొత్తుగా ఉండేటువంటి ఆ స్టెప్పును మనం కోల్పోతూ ఒకరి మీద ఒకరికి ద్వేషము, కోపము, పగలు అన్ని రగిలిపోయి కుటుంబం చెల్లాచెదురై యేసుక్రీస్తు పాదాల దగ్గర ఒక హీన పరిస్థితిలో వెళ్ళిపోయినప్పుడు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థిస్తాం. అయ్యో, నేను ఒక క్రైస్తవుని మ్యారేజ్ చేసుకున్నాను, ఒక క్రైస్తవురాల్ని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ నా జీవితం ఎందుకు ఫలభరితం కావట్లేదు, నా జీవితం ఎందుకు పరమార్థంగా మార్చబడట్లేదు అంటే మనం గుర్తు తెచ్చుకోవాలి, తన కోసమే దేవుడు మనల్ని దుర్నీతి నుండి విమోచించాడని ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. మన వాళ్ళను మనం ప్రేమించద్దని కాదు, వారికి బాధ్యత నెరవేర్తించదని కాదు. బాధ్యత నిర్వర్తించడం వేరే, కానీ నువ్వు వారి స్వాధీనంలో ఉండి దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, దేవునితో మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు వారి సొత్తుగా మారిపోయావు అని గుర్తుపెట్టుకో. ఎక్కడున్నా ఆయనతో కనెక్ట్. హల్లెలూయా. ఇది గత వారంలో చెప్పాను నేను. దగ్గర ఉండి వాళ్ళు దూరంగా ఉంటారు, దూరంగా ఉండే వాళ్ళు దగ్గరగా ఉంటారు అని. ఎందుకు అలా చెప్పానంటే, వారు దేవునికి మనసు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నా వారికి దేవుని ఆత్మ వాళ్ళను సిద్ధపరుస్తూనే ఉంటుంది. ఆ మనసు ఒక ఆత్మీయులకో, సేవకునికో, ఆత్మీయురాలకో, భక్తునికో, ఈ లోక సంబంధమైన మనుషులకో వాళ్ళని ఫిక్స్ చేసుకొని వాళ్ళ మీదనే కళ్ళగనుకుంటా ఉన్నంత కాలం దేవుడు వారి దగ్గరికి రాడు. అవన్నీ మానేసి, ప్రభువా నేను నీ సొత్తును, ఫస్ట్ నేను నీకు సొత్తును గనక నాలో సత్క్రియల యందు ఆసక్తి కలిగించమని, ఆ సత్క్రియలు ఏమిటో, నేను నీ కొరకు ఎలాంటి భక్తి చేస్తూ నువ్వు ఇష్టపడతావోనని మన మనసు ఆయన వైపుకు మళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుడు మనల్ని ఈ లోక పాప మరణ అంధకారం నుండి విడిపిస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఆ ఆసక్తి కలిగి జీవించకుండా ఈ లోక సంబంధమైన వాటి కొరికి, నేను ఈ లోకంలో కొంతమందికి రుణపడి ఉన్నానని వారికి సొత్తైపోయి పవిత్రంగా భయభక్తితో దేవుని సన్నిధిలో సత్క్రియలలో ఆసక్తిని చల్లార్చుకుంటూ ఏదో నటించుకుంటూ నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటా. ఒకరోజు అబ్రహామును కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. ఎందుకంటే మొదటి ప్రేమ అబ్రహాముది వచ్చింది, కానీ కడపటి ప్రేమ డూప్లికేట్ గా మారిపోయింది. మనం కూడా దేవుని ప్రేమిస్తూనే మనుషులకు సొత్తు అయిపోతాం. అబ్రహాము తన కుమారుడికి సొత్తుగా మారిపోయాడు. సొత్తు అనడానికి అర్థం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడు వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడడం బంద్ అయిపోయింది. ఎప్పుడు తన కొడుకు మీదే ధ్యాస. మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రేమలో ఉన్నామో లేదో ఎప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలంటే చెక్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. మన మనసు ఒక్కసారి మనుషుల మీదకి వెళ్తుంది, ఒక్కోసారి దేవుని మీదకి వెళ్తుంది. అయితే దేవుని దగ్గర అది స్థిరంగా నిలబడాలి అంటే మనము ఎవరి స్వాధీనంలో ఉన్నామని కూడా మనం గ్రహించుకోవాలి. బాధ్యతలు ఉంటే పని చేయొచ్చు, నీ కొడుకుకో నీ బిడ్డకు వివరణ చేయి, కానీ నీ పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో నీకు గడపాలి. అందుకే కొరింథీయులకు 7వ అధ్యాయంలో ఆ మాట చెబుతూ ఉన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. చూడు, యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఫస్ట్ నువ్వు ఆయన కోసం బతికే బాధ్యత నీకుంది. ఈ లోకంలో నీకు ఎన్ని బాధ్యతలున్నా ఇది మర్చిపోకూడదు నువ్వు. హల్లెలూయా. మనకేంటంటే సమస్యలు, బాధలు వచ్చినప్పుడు ఏడ్చి పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు కోసం బతికి, యేసుక్రీస్తులో నీతిగా ఉండి యేసుక్రీస్తు కోసమే నా జీవితం అని మనకు ఒక మంచి మారు మనసు వస్తుంది. అవునా? మొట్టమొదటిగా మనం చావు బతుకుల మధ్య ఉంటే దైవసేవకులు ప్రార్థన చేసి, బిడ్డ నువ్వు ప్రభు కోసమే బ్రతకాలరా, ఈ లోకం గురించి కాదురా, నువ్వు వేసే నీకు బ్రతికిచ్చేట, నువ్వు ఆయన కోసం బ్రతకని దైవజనుడు చెప్తాడు. మనం చెప్పిన దైవజనుని పట్టేస్తాం కానీ యేసు ప్రభువును వదిలిపెడతాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి దగ్గరకే శిష్యులను నడిపించాడు, నాతోనే ఉండిపోమని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అక్కడ క్రమం పోతుంది. మనం కూడా కుటుంబంలో ఉన్న వారికి అంకితం అయిపోతాం, కొన్నిసార్లు సేవకులకి అంకితం అవుతాం, కొన్నిసార్లు ఆత్మీయులకి అంకితం అవుతాం. అంటే మనుషులకు మరలా మనం దాసులు అయిపోతాం. దైవ సేవకుల దగ్గర మనం రావడానికి రీజన్ ఉంటుంది, కేవలం దేవుని ఎదగడం కోసమే, దేవుని వెంబడించడం కోసమే. వారికి అర్పించుకోవడం కూడా పాపంగా మారుతుంది. దైవ చిత్తానుసారంగా అప్పగించుకుంటే ఏం కాదు, కానీ దేవుని చిత్తం లేకుండా మనకు మనమే ఊహించుకొని మనకు మనమే కళ్ళగని 24 గంటల వర ధ్యానంలో ఉంటామంటే వాళ్ళు సొత్తుగా మారినట్టే.
అందుకే నువ్వు దేవుని సొత్తు అయిన ప్రజగా ఉంటున్నావా, నీ ఆసక్తి ఎలా ఉందా లేదా? ఇక్కడ ఏమన్నాడు, మనము యేసు రక్తం చేత కొనబడ్డాం. డబ్బు విలువ కంటే, బంగారం విలువ కంటే, ధనం విలువ కంటే, ప్రాణం విలువ కంటే గొప్ప సాటి లేనిది విలువైనది ఏంటి తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము. ఈ లోకంలో మనుషుల రక్తాన్ని నువ్వు 10 సార్లు ఎక్కించినా మళ్ళా చస్తావు, కానీ యేసు రక్తము తాగుతేనట ఏమంటున్నాడు, నా రక్తము తాగి నా శరీరము తినువాడు ఎన్నటికి నీ మరణమును రుచి చూడడు. హల్లెలూయా. ఇక దేవుడేమో అంత శాశ్వతమైన ప్రేమను మనకు అనుగ్రహిస్తే మనం ఎలా తయారైపోతున్నాం అంటే, దేవుడు కనుపరిచి ఆ ప్రేమను కోల్పోతూ ఏదో నేను నా భార్య కొరికే అన్నట్టు కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది నా భర్త కొరికే అని వాళ్ళు చూపించుకుంటారు, కొంతమంది నా బిడ్డ కొరికే అని కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది మా మామ కొరికే అని మరదలు చూపించుకుంటా ఉంటుంది. ఈ లోకంలో ఇలాంటి ఆచారాలతో ఒక నటించే నటన క్రైస్తవులుగా మారిపోతున్నారు. అందుకే దైవజనుడు మరోసారి గర్పిస్తున్నాడు, నిన్ను లోకం నుండి విమోచించింది ఎవరి కొరకు బ్రతకడానికి తెలుసా? ఫస్ట్ ఫర్ యేసుక్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. ఆ ప్రాసెస్ లో ఉండి 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 పొరపాటున అబ్రహాము ఇస్సాకును ప్రేమలో మనిషి స్థానం ఇచ్చినట్టుగా నువ్వు ఎవరికి ఇవ్వకూడదు. నీ మనసులో ఫస్ట్ స్థానం దేవుడికి ఇవ్వకుంటే నీ తీపు పగలగొడతాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం, తర్వాత నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, అక్క అయినా, చెల్లైనా నీతో మాట్లాడుతున్నాడా లేదా, నీతో ఆయన సహవాసం ఎంత పవిత్రంగా ఉంది, తన కొరకే సత్క్రియలు ఆసక్తిగాను కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. మనము ఈ విషయాన్ని మర్చిపోతాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుండా, నువ్వు వారి సొత్తుగా ఉండాలనుకున్నప్పుడు వారి పెత్తనాలు నీ మీద, వాళ్ళు ఎందుకు మాట్లాడరు మాతోటి అంటారు. అంటే ఏంటిది, మన వాళ్ళను ఫుల్గా ప్రేమించాం కాబట్టి వాళ్ళు అలా అడుగుతున్నారు. వాళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఏంటిది, వాళ్ళ మనం గొంతు వరకు ప్రేమించుకున్నాం కాబట్టి వాళ్ళు నిన్ను నన్ను వదిలిపెట్టారు. ఎవరైనా డిమాండ్, ఇప్పుడు నేను ఫోన్ ఎవరైనా డిమాండ్ చేసినట్టుకో వాళ్ళకి తగలబెడతాను. ఎందుకంటే డిమాండ్, నో డిమాండ్. ప్రేమించాడు, మనం ఎవరికి సొత్తుగా, మనుషులకు దాసులు కాకుండా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మనుషులే. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని శక్తి అయి ఉన్నాడు. అందుకే ఆదరణకర్తగా మన మధ్యలో ఎందుకు పెట్టాడంటే, కొన్నిసార్లు మనుషులు మనల్ని తూలనాడి మనం వారికి సొత్తు కాలేదని, మనం వారి మాటకు లోబడట్లేదని, మనం వాళ్ళకు అనుకూలంగా లేదని మనల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, బాధ పెడతారు, మన మనసును కుంగదీస్తారు కూడా. అప్పుడు దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆయన వచ్చి నీ సత్క్రియలను ఆరంభించు, నీ సత్క్రియలను ఆరంభించు. నిన్ను యేసుక్రీస్తు తన రక్తంలో తన ప్రాణం ఇచ్చి కొన్నాడు కనుక నీవు మరలా దేవుని సొత్తుగానే బతకడం నేర్చుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పదే 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 టెస్ట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఆ ఆత్మ ప్రేరేపణ బలంగా వచ్చినప్పటికీ మనం గొంతు వరకు ప్రేమించే వాళ్ళు మన నుండి పోరు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నేను ఈ సొత్తని విషయాన్ని మర్చిపోతూ ఉన్నాను. కారణం ఏంటంటే నేను దాసులుగా ఎంచుకున్నాను. దయచేసి నన్ను నీ కొరకు ఏర్పరచుకున్న ఏర్పాట్లు నిలబెట్టమని, నువ్వు విలువబెట్టి నన్ను కొన్నావనే విషయాన్ని నేను మర్చిపోయాను. హల్లెలూయా. నన్ను కొన్నిసార్లు ఎక్కడి నుండి రక్షణ పొందుకున్నాము, దేవుడు ఎంత మరణకరమైన స్టెప్ నుండి మనం దేవుడు కాపాడాడో మనం మర్చిపోతాం. కొంతమంది అంటే కొత్తలో, అయ్యా అమ్మకి సాక్ష్యం చెప్పండి, చెల్లెకి సాక్ష్యం చెప్పండి. అన్నయ్య నా సాక్ష్యం చెప్తే అసలు మీకు చెమటలు వచ్చేస్తాయి అంటారు. అమ్మ అంత ఏం పెద్ద సాక్ష్యం తల్లి, నా సాక్ష్యం వింటే నీకు దెబ్బకే నీకే జ్వరం వస్తుంది అన్నట్టుగా చెప్తారు. అమ్మో అంత పెద్ద సాక్ష్యం అన్నాయనా, చెప్పు బాబు అంటారు. ఓ గిట్లా నన్ను దేవుడు ఈ విధంగా కాపాడాడు, ఆ విధంగా కాపాడాడు, ఈ విధంగా కాపాడాడు అంతా. అవునా, ఓకే మంచిది. అవునుగా అయినా ఇన్ని విధాలుగా కాపాడుతున్నా యేసు సొత్తుగా నువ్వు ఉన్నావా? ఇక ఎక్కిరించి నవ్వి వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని సొత్తా, దేవుని సొత్తు ఉండడం అంటే ఎలాగన్నా? ఇప్పుడే కదా ఈ గురించి ఇంత పెద్ద సాక్ష్యం చెప్తీవి, నీకు దేవుని సొత్తుగా ఉండడం అంటే నీకు తెలియదు. నటికురాలా ఎంతకాలం నటిస్తూ నీ జీవితాన్ని గడుపుతావు అంటే, దగ్గర ఉండి దూరంగా బతికి విసిరేదిలాగా. సంఘంలో ఉండి ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తున్నది?
తామిచ్చిన యేసు రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి దుష్టుల్ని వాళ్ళు జయించి ఉన్నారు. గుర్తుపెట్టుకొని జీవితంలో ఆయన రక్తంతో ఉన్న అనుబంధం ఒకటి. ఆయన రక్తంలో నువ్వు ఎలా కడగబడ్డావు, ఆ రక్తం నిన్ను మరణం నుండి ఎలా కాపాడి గుర్తు పెట్టుకోవాలి. ఆ రక్తం ద్వారా తన కోసమే నువ్వు పవిత్రంగా సత్క్రియలు చేస్తూ నీ భూమి మీద చూపిస్తూ ఉండాలి. రెండోది, దేవుని సొత్తుగా మాత్రమే నువ్వు ఉండడానికి నిర్ణయించుకుని ఉండాలి. అందుకే నీ కొరకు ఆయన బలియాగం అయ్యాడు. ఎవరికి ఎవరో పడిపోయి ఎవరికో సొత్తుగా ఉండడానికి కాదు. మనము ఒక రోగం ఉండదు మనకు, నా వాళ్ళే అంటారు. నీ వాళ్ళే నేను చెప్పు తీసుకొని అన్నప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నీ వాళ్ళ దేవుని ప్రజల దేవుని జ్యేష్ఠుల సంఘంలో నేను ఎందుకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సంఘం అంటే లోకం నుండి ఏర్పరచుకున్నది. నీ వాళ్ళు ఎప్పుడు నిన్ను దేవుని సొత్తుగా ఉండు అంటాడు. ఇప్పుడు చెప్పు, నీ వాళ్ళు ఎవరు కారో, నీ ఇంటి వాళ్ళు దేవుని సొత్తుగా ఉండరా అని ఎవడని అంటాడు నా కుక్కలు చూపి. అందుకే సాక్ష్యాలు చెప్పడం గొప్పతనం కాదు. సాక్ష్యాలు ఒకసారి చెప్పుకున్నాం, ఒకటి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మనం. అంటే నన్ను కాపాడిన విధానం నేను మర్చిపోలేదు. నన్ను తన రక్తంలో కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. నేను మరలా మనుషులకు దాసులు. మనం ఎవరైనా కొద్దిగా దేవుని బట్టి ప్రేమించామనుకో, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. అప్పుడు మనం గమనించాలి, ప్రభువా నేను ప్రేమిస్తా నిన్ను బట్టి, కానీ నేను నీ సొత్తుగానే ఉంటాను. హల్లెలూయా. ఏమంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు సొత్తుగా దాసులు కాకూడదు. వాళ్ళకి మనకు బాధ్యతలు ఉంటే మనం పని చేయాలి, తప్పదు. కానీ దాసుడిగా అంటే ఏంటిది? వాళ్ళు ఏది చెప్పినా గుడ్డి ప్రేమ అన్నమాట. గుడ్డి ప్రేమలు ఎవరికి ఉంటాయంటే వాళ్ళు ఏది చెప్పినా వినడమే. దాంట్లో వాక్యాధారాలు ఉండవు, దేవుని మహిమ ఉండదు, దేవుని ఆత్మ ఉండదు, దేవుని సంబంధమే ఉండదు. ఇక అది లోకం చేసేది. అందుకే మనకు రోమపత్రికలో ఆ మాట రాయబడింది. మనం గత వారంలో కూడా చదివాం. మరోసారి జ్ఞాపకం చేద్దాం. 14వ అధ్యాయం వాక్యం. ఏమంటాడు? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ప్రభు కోసమే. ఇప్పుడు చూడు, నువ్వు దేవుని సొత్తుగా ఉన్నప్పుడు బతకాలన్నా నీ కొరకు బతకలేవు, చావాలన్నా నీ కొరకు చావలేవు. ఇక నీ మీద నీకే హక్కు లేదు. ఇది దేవుని సొత్తుకునేటువంటి నిర్వచనం. పెన్ను పేపర్ కింద తీసుకుని రాసుకో. దేవుని సొత్తు అనే నిర్వచనానికి ఫస్ట్ ఇది, ఈ వాక్యం, ఈ 2 వచనాలు, 7, 8, 2 వచనాలు. నువ్వు సొత్తుగా ఉన్నావా లేదా అనడానికి ఇది ప్రగాఢంగా 100% రిజల్ట్ అన్నమాట. బతకాలన్నా నీ కొరకు బతకలేవు, చావాలన్నా నీ కొరకు చావలేవు. మనం బ్రతికిన ప్రభు కోసమే బ్రతకాలి. అయితే దీంట్లో అడ్డుపడేది ఎవరంటే మన ఫ్యామిలీ వాళ్ళు, మన స్నేహితులు, లోకములు, మన అనుకున్నవారు. హల్లెలూయా. మనకు వాళ్ళతో కొన్ని బాధ్యతలు ఉంటాయి. మనం కొంత రుణపడి ఉంటాం. వాళ్ళకు చూసుకునే బాధ్యతలు ఉంటే, వాళ్ళు ఏమైనా మనకైనా చేసి ఉంటే మనం వాళ్ళ కోసం చేస్తాం. దాని గురించి దేవుడు బాధపడడు. కానీ మొత్తానికే నువ్వు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి. ఇది సొత్తుగా లేకుండా చేసేది ఇదే. మొత్తం ఏం చెప్పినట్టుగానే అంతే. భక్తి చేయాలన్నా కూడా మేం చెప్పినట్టే చేయాలన్నటువంటి నేను అనేటోళ్ళు వస్తారు. చూసావా? వాళ్ళు చెప్తే నేను 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 వస్తుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఈమె దగ్గర దయ్యం వచ్చేసిండ్రు నాయన, దీని దగ్గర కృష్ణుడు వచ్చేసిండు. నేను నా కొడుకే బతకట్లేదని పౌలు అంటుంటే, బ్రతుకుతా క్రీస్తే చావైతే లాభమే అంటుంటే, ఈడేంది తన కంట్రోల్లో నేను అని పెట్టుకుంటాడు. ఈమెంది తన కంట్రోల్లో నేను అని పెట్టుకుంటుంది. సో ఇలా మనుషులకు మనం దాసులు అయిపోతుంటాం. కాబట్టి యేసు స్వరక్తం ఇచ్చిన ప్రజలుగా ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన కంట్రోల్లో నేను అని పెట్టుకుంటాడు. ఈమెంది తన కంట్రోల్లో నేను అని పెట్టుకుంటుంది. సో ఇలా మనుషులకు మనం దాసులు అయిపోతుంటాం. కాబట్టి యేసు స్వరక్తం ఇచ్చిన ప్రజలుగా ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు అది ఏదైనా
శ్రమలైనా, కష్టమైన, బాధ అయినా, హింస అయినా, అప్పుడు దేవుడు నీకు దర్శనం ఇవ్వడం, దేవుడితో మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రజలుగా ఉన్నామా లేదా, సొత్తైన ప్రజలుగా ఉండడానికి ఆసక్తి కనపరుస్తున్నామా లేదా అనేది లేదు. ఎవరు పాలిస్తే వారి పాలనలో, ఎవరు పెత్తనాలు ఎలా అయితే వారి పెత్తనాల్లో మనం కొట్టుకుపోతున్నాం. ఎందుకు దీనికంతటి కారణము? మన మనసులో రూపాంతరం చెందకపోవడం. అందుకని మనకు రోమపత్రిక 12వ అధ్యాయంలోనే చెప్తూ ఉన్నాడు. మొదటి నుంచి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును. ఇప్పుడు దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా జీవించేటువంటి భక్తి మనకు చాలా అవసరము. నీ భార్యకు అనుకూలంగా, నీ భర్తకు అనుకూలంగా, నీ అక్కకు అనుకూలంగా, నీ తమ్మునికి అనుకూలంగా, నీ చెల్లెకు అనుకూలంగా, ఈ లోకంలో నీ స్నేహితునికి అనుకూలంగా, నీ బంధువులకు అనుకూలంగా చేసే భక్తి ఒకటి ఉన్నది. అది నోటితో చేసే భక్తి. వాళ్ళందరికి అనుకూలంగా చేసే నీతి ఒకటి ఉన్నది. అది దేవునికి దూరం చేసే నీతి. కానీ ఇక్కడ దేవునికి అనుకూలంగా చేసేటువంటి పవిత్రంగా మనం ఉండాలి. అంటే ఈ లోకం వాటిని చూడకుండా, శరీరాశ, నేత్రాశ, ఈ 3 పాపాలను అంటకుండా పవిత్రంగా నువ్వు జీవించే భక్తి. దేవునికి అనుకూలంగా ఉండేది వేరే, నీ కుటుంబానికి, లోకానికి అనుకూలంగా ఉండేది వేరే. దేవునికి అనుకూలంగా నువ్వు ఉన్నప్పుడల్లా దేవుని యొక్క స్తుతి సింహాసనం పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు దేవునికి అనుకూలంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎందుకంటే గత సంవత్సరంలో, గత దినంలో మరణ ఛాయల్లో వెలిసిన ఆ ప్రేమ తన కోసమే నేను రక్తంలో కడుక్కుని పవిత్రపరుచుకున్నాడు. కాబట్టి నువ్వు ఆయనకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం అంటే ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు మహిమకరంగా ఉండడానికి నువ్వు నీ జీవిత కాలం కష్టపడుతూ ఉంటావు. అందుకే ఏమంటున్నాడు అక్కడ? దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంకొక వాక్యం, అగ్గో ఏమంటున్నాడు? నువ్వు దేవుని సొత్తుగా ఉండి దేవుని పరిశుద్ధంగా, దేవునికి అనుకూలంగా జీవించాలంటే ఈ లోక సంబంధమైన కొన్ని మర్యాదలు ఉంటాయి. ఈ లోకంలో ఆచారాలు కొన్ని ఉంటాయి. ఈ లోకంలో కొన్ని మనుషుల పద్ధతులు కొన్ని ఉంటాయి. వాటిని మనం వద్దంటేనే లోకానికి పుట్టే మంట. క్రైస్తవులు అంటే ఏంటండి? క్రైస్తవులు చాలా భక్తిపరులు అంటారు, కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారో చూడండి. ఏం చేస్తారు వాళ్ళు? వీళ్ళు భక్తులు అంట, వీళ్ళు భక్తురాలు అంట, కానీ మా ఆచారాలన్నీ ఆచారంలో తీసుకెళ్తున్నారు. అన్ని ఆచారాలన్నీ క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, ఆచారాలని పాటిస్తేనే మంచి క్రైస్తవులని మనకు వాళ్ళు తూలనాడుతూ ఉంటారు. అయితే ఈ లోక ఆచారాలు ఏవి కూడా దేవుడి దగ్గర పనికిరావు. హల్లెలూయా. పరిచర్యలు, నీతి, సర్దుకుని ప్రార్థన, ఇవన్నీ దేవునికి ఇష్టకరమైనవి కావు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇష్టకరమైనది ఏం తెలుసా? ఈ లోకంలో ఎవ్వరు కూడా దాన్ని ఇష్టపడరు. నువ్వు చేసే భక్తి, దేవుడే నీ యొక్క భక్తిని ఇష్టపడాలి. దేవుడే. అందుకే ఈ లోకమును ఉత్తమమును మర్యాదను అనుసరించక ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి కాదు మారి మీ మనస్సు మారి. అంటే ఈ లోకంలో మనం కొన్ని పాటిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో మనుషులతో జీవిస్తున్నప్పుడు వాళ్ళ ఆజ్ఞలు, వాళ్ళ పద్ధతులకు మనం అలవాటైపోతాం. కాబట్టి మన మనస్సు వాటికి అడిక్ట్ అయిపోయి దేవునికి అనుకూలమైన భక్తి చేయడం మనం కోల్పోతాం. మన మనసులో కొంత మార్పు జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి పోతున్నప్పుడు, జాబ్ కాడ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు మన మనసు మారుతూ ఉంటుంది. అందుకే ఈ లోక సంబంధమైన ఆచారాలను ఇవన్నిటికీ నీ మనసు వెళుతూ ఉంటుంది. వాటిని పాటిస్తూ ఇష్టకరంగా, మనుషులకు ఇష్టకరంగా జీవిస్తావు. కాబట్టి మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. అంటే నువ్వెమ్మటే మారు మనసు పొందాలి. నీ మనసును ఎప్పుడు మారుస్తూ ఉండాలి దేవుని దగ్గరికి.
మనం ఒక టైంలో ఇప్పుడు భక్తి చేస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, మన మనసు పరిపూర్ణంగా దేవుని దగ్గరికి వస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా నేను జీవితాంతం నా ప్రభు కొరకు పవిత్రంగా ఇలాగే భయభక్తుంటే ఎంత బాగుండు. ఎంతసేపు ఉన్నది సంగులాలు అని చెప్తాడు, అనే నీ దగ్గర ఉన్నప్పుడు భక్తిలో ఉన్నవాడే. బయటికి పోయినప్పుడు ఏమవుతుందిగా, ఎవడు లాగితే వానితోనే, ఎటు పోతే ఇంట్లో కాలు పెడితే చాలు వాడి మనసు మొత్తం మారిపోతుంది. అంటే మన మనసు దేవుని నుండి భార్య మీదికి, పిల్లల మీదికి, కుటుంబం మీదికి, స్నేహితుల మీదికి, అన్నదమ్ముల మీదికి, ఈ మనసు ఒక జాగాలో ఉండదండి. అందుకే మన మనసుని ఏం చేసుకోవాలి అంటే రూపాంతరం చేసుకోవాలి. హల్లెలూయా. ఏం చేసుకోవాలి? రూపాంతరం అంటే మన మనసును ఫ్రెష్ చేసుకోవాలి. నీ బట్టలు కనుక నువ్వు ఎలా మనకు అంటూనే ఉంటుంది, ఏం చేయాలి? ఏమంటే కలుపుకోవాలి, మళ్ళా చకచక మెరవాలి. అందుకే ఈశ్వరుడు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వస్త్రములు మెరిశాయంట. రూపాంతరము కొండ అనే దానికి పేరు పడ్డది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన బాగానే చేస్తున్నావు, కానీ నువ్వు చేసే ప్రార్థన రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తున్నావా? లేక లోతు భార్యను వదిలిపెట్టి తన ఇద్దరు కుమార్తెను తీసుకుపోయి ఒక ఊరు సమీపంగా ఉండే ఒక ఊరు అనే గౌరి ఒక సొరిగిలో నువ్వు పడుకొని నీ లోక సంబంధమైన అపవిత్ర క్రియలో పొందుతున్నావా? నువ్వు ఎప్పుడైతే రూపాంతరం చెంది నీ మనసును దేవునికి అప్పగించుకుంటూ ముందుకెళ్తావో అప్పుడే దేవుడు తన కోసమే, హల్లెలూయా, ప్రభువా నేను నిన్ను సంతోషపెట్టాలి, ప్రభువా నా జీవితం నీ కొరకు బ్రతకాలి, ప్రభువా నీ ఇష్టాన్ని నేను చేయగలగాలి, నీ చిత్తం నేను తెలుసుకోగలగాలి, నేను నా మనసు మనుషులకు ఇచ్చేస్తే నీ చిత్తం ఏదో నాకు అర్థమే కాదు. అందుకే నీ మనసులో రూపాంతరం, నీ దేహంలో ఒక రూపాంతరం. కాబట్టి మరోసారి దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది నీవు ఈ లోకం నుండి విమోచింపబడి, హల్లెలూయా, ఈ లోకం నుండి నువ్వు విమోచింపబడ్డావా? విమోచింపబడితే నీవు దుర్నీతి క్రియల నుండి నిన్ను విమోచించింది ఎందుకంటే ఆయన కోసమే ఆసక్తి కనుకొస్తావేమోనని. తుదముట్టుకు నీ ఆసక్తి దేవుని చేరుకునేటట్టుగా ఉండాలి, కానీ నటించేటట్టుగా ఉండదు. నటించడం అంటే దైవసేవకుల దగ్గర ఒక విధంగా, బయటికి పోయినప్పుడు ఒక విధంగా, భక్తి చేస్తున్నప్పుడు ఒక విధంగా, భక్తి చేయనప్పుడు ఇంకో విధంగా. దేవుడు మన దగ్గర నాతానీయులు చూపిస్తాడు. నాతానీయులు నటించడు. దేవుని దగ్గర ఉన్నప్పుడు అలాగే ఉంటాడు, ఇంట్లో పోయినప్పుడు కూడా అలాగే ఉంటాడు. అందుకని అక్కడ ఉంటాడు, నాతానీయుల్ని చూసి నిజముగా ఇతను, నిజముగా అంటున్నాడు. అంటే డూప్లికేట్ ఉంటారనే అర్థం. నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. మనకి సాక్ష్యం ఉండదు. నిజముగా వీడు నటికుడు, దైవజన్ దగ్గర భక్తి చేస్తాడు, మళ్ళీ ఇంత పోగానే యూట్యూబ్లో అన్ని చూస్తా అంటాడు. నా దగ్గర భక్తి చేస్తాడు, మళ్ళీ దేవుడి పని చేస్తున్నా అంటాడు, దాంట్లో సైతాన్ పని కూడా కొన్ని చేస్తూ ఉంటాడు. అంటే మనకు కరెక్ట్ క్లారిటీ మనకు ఉండదు. కాబట్టి సాతాను కూడా మనల్ని ఆయన సొత్తుగా ఉండకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, నేను దేవుని సొత్తైన ప్రజగా ఉండేటువంటి స్టెప్పును కోల్పోతున్నానేమో. తల్లైనా, తండ్రైనా, అన్నైనా, అక్కైనా నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నన్ను కడిగి బ్రతికించుకుంది తన కోసమే. హల్లెలూయా. ఆయనకు పనికి రాకపోతే నేను ఎవరికి ఈ భూమి మీద పనికి రాలేదు. ఇదే నీవు రోషంగా ఈరోజు చేయవలసిన ప్రార్థన. ఏలియా అనుకున్నాడు, దేవునికి బలముగా వాడబడే పాత్రగా నేను నిలబడకపోతే ఇశ్రాయేలీయుల దగ్గర యెజెబెలు చెప్పినట్టుగా దాని చెప్పు చేతిలో ఉండడానికి నేను ఈ భూమి మీద ఉండకపోతే మంచిదని అరణ్యంలో ఒక్కడే ప్రయాణం చేయడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అందుకే మరోసారి దేవుడు అంటున్నాడు, తన కోసమే తన సొత్తుగా నిన్ను చేయడం కొరకు తను తాను అర్పించుకున్నాడు. నీవు దేవుని సొత్తు అనేటువంటి బిట్టును ఎక్కడ కోల్పోతున్నావో గ్రహించుకో. నటించే జీవితాన్ని దేవుడు చూసి హర్షించడు. నటిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీవు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతావు. ఇస్కరియోతు యూదను నిన్ను కూర్చోబెడతాడు. ఇస్కరియోతు యూదా, నువ్వేం భక్తి చేసావు చెప్పు అంటే, అయ్యా నేను 10 రోజులుగా దయ్యాలు నిలబొట్టి భక్తి చేశాను, తర్వాత నా నటన బయటపడ్డది, నేను పారిపోయాను, ఇగో నీతో పాటు విని కూడా తీసుకుపో అంటాడు. ఇక నటికులందరినీ వానికి అప్పగిస్తారు. నిజంగా బతికేటోళ్ళను దేవుడు, నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని ఏ కపటము లేదు. మనం భక్తి చేసినప్పుడు నిజం అనేది మన మనసులో
దేవుని ప్రేమించే నిజం అనేది మనలో ఉన్నప్పుడు దేవుడు మనలో ఏం చేస్తాడంటే సత్క్రియలలో ఆసక్తిని అభివృద్ధి చేస్తూ ఉంటాడు. సత్క్రియలని ఎలాగున్నాయని చూపిస్తూ ఉంటాడు. దాని ద్వారా మనం ఆయన సొత్తుగా ఉండే అవకాశం ఉన్నది. మరి ఈ రోజున ప్రభు అంటున్నాడు, నువ్వు ఎవరి సొత్తుగా ఉండాలనుకుంటున్నావు? దేవుని సొత్తుగా నువ్వు ఉండాలంటే నీవు విమోచింపబడింది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మనుషులకు దాసులు కాకుండా ఉండాలి. నువ్వు బ్రతికిన ఆయన కోసమే బ్రతకాలి, చావాలని ఆయన కోసమే చావాలి. అప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతికినట్టు. లేదయ్యా కొద్దిగా అటు నేను కొద్దిగా ఇటు ఏదో పైపైన అందరూ మనుషులు చేసే భక్తి, దైవ సేవకుల దగ్గర నటించే భక్తి నేను చేస్తాను అంటే నీ భక్తి వేషధారణ దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? మురికి పేరిక వలె ఉంటుంది. అందుకే నీ జీవితంలో ఒక మార్పు చెందడానికి మరోసారి దేవుడు అంటున్నాడు. మళ్ళొకసారి మనము తీతు రాసిన పత్రికను చదువుతాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి. ఎందుకు విమోచించాడు? సమస్తమైన దుర్నీతి నుండి. మనకి విడుదల రాదు. మనం దైవజనుడి దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థన చేస్తుంటాం? అయ్యా నేను ఈ పాపం నుండి విడుదల పొందుకోలేకపోతున్నాను, నాకు ఇగో ఈ చీకటి క్రియ నుండి విడిపించబడట్లేదు. పెళ్లి పేపర్ తీసుకొని రాసుకో. చాలా మంది కొన్ని పాపాల నుండి విడిపించబడకపోవడానికి కారణం ఏమిటి అని రాసుకో. 2 పెన్నులు కింద జవాబు రాయి. ఎందుకంటే సకల పాపం నుండి ఆయన విడిపించినా నువ్వు మరలా నీ కుటుంబానికో, నీ భార్యకో, నీ కొడుకుకో, నీ బిడ్డకే సొత్తుగా ఉండడానికి నువ్వు ప్రయాసపడతావు. కాబట్టి సకల పాపం నుండి దేవుడు నేను విడిపించడు. అది మెయిన్ రీజన్. కొంతమంది అయ్యా నా భర్త తాగుబోతుడు, ఆయన రక్షణ పొందుకోవాలి అని నా దగ్గర పిటిషన్ వేస్తారు. మేము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. ఆ తాగుబోతుడు మారిన తర్వాత ఇక ఈమె శంకిని ఇలా తయారవుతుంది. ఏం చేస్తే తెలుసా? ఈయన మారిన పేరే కానీ నా మాట ఇంటి లేడయ్యా. మాట ఉక్కొచ్చామంటది, ప్రభువా నీకు నా కోసం బాధ లేదా? నేను చేసేదానికి మరియమ్మ ఎందుకు సపోర్ట్ చేయదో చెప్పు, నాతో నువ్వు ఏకమైపో. నీకు నీ మాటలకు మరియమ్మ సొత్తు అయితే యేసు ప్రభువా నువ్వు మాత్రం నా సొత్తు. ఇక నేను ఏది చెప్పినా నాకు సపోర్ట్ చేయాలి. పిచ్చిదానా, ఈ లోకంలో చేసే వాటిని దేవుడు చూస్తాడా? ఈ క్రియలన్నీ దేవునికి ఇష్టకరమైనవా? మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకరు భర్త మారాలి, ఒకరు భార్య మారాలి, అత్త మారాలి, కోడలు మారాలి, అన్ని మారాలని నువ్వు అనుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ వాళ్ళని ఎందుకు ఎవరి కోసం మార్చాలనుకుంటున్నావు? ఎవరి కోసం మార్చాలనుకుంటున్నావు? వాళ్ళు మారితే మెల్లగా నీ బాధలు, నీ కష్టాలు వాళ్ళకి చెప్పుకొని, వాళ్ళని నీ ప్రేమలో పడేసుకొని, దేవుని ప్రేమకు దగ్గర కాకుండా ఒకటే ఫోన్లు, ఒకటే మెసేజ్లు, ఒకటే మాటలు. ఇక వాళ్ళ దగ్గర దేవుడు పోడు, దేవుని ఆత్మ పోడు, దేవుడు వాళ్ళతో మాట్లాడు. ఎప్పుడు చూసినా నువ్వే దేవతవు, నువ్వే దేవుడి ఇవన్నీ. అందుకే దేవుడిని తండ్రి ఎల్లగొట్టేట్టుగా దేవుడు కొన్ని టైంలో సమయం ఇస్తాడు. నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ కొన్ని పాపాల నుండి, కొన్ని శాపాల నుండి ఎందుకు విడిపించబడట్లేదు? చెవిటి వారులారా, ఎందుకు? మరలా నువ్వు సెల్లుకు సొత్తు అవుతావు కాబట్టి, మరలా నువ్వు మీ అక్కకు సొత్తు అవుతావు కాబట్టి, మరలా నువ్వు నీ బిడ్డకు దాసుడు అయిపోతావు కాబట్టి. ఎందుకు దేవుడు విడిపించట్లేదు? నేను విడిపించినా మళ్ళా మనుషులకే. అందుకే దేవుడు కొన్ని పాపాల నుండి దేవుడు నేను విడిపించడు. చెప్పడం కాదు, పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. కొన్నింటి నాకు ఎందుకు విడుదల వస్తలేదు ప్రభువా? ఈరోజు నువ్వు బలమైన ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా సమస్త పాప మాలిన్యం నుండి విడిపిస్తాడు. నా జీవితంలో నేను ఈ సొత్తుగానే బతుకుతా, కానీ ఇక నిన్ను విడిపించట్లేదు. కొన్ని బలహీనతల నుండి కొన్ని విడిపించట్లేదు. నాకు రోగాలు ఎదుర్కోవట్లే అని అంటే నువ్వు బాగైతే నీ కుటుంబం కోసమే ప్రయాసపడతావు, కానీ దేవుని సంఘంలో వచ్చి ఏ పరిచర్య చేయవు. నీ కొద్దిగా ఆరోగ్యం దేవుడిస్తే ఆ కష్టాజీతంలో వచ్చే దశభావం కూడా దేవుని మందిరానికి ఇవ్వవు. నీ జీవితంతో కష్టపడి నీ కుటుంబానికి, నీ అన్న వాళ్ళ కొరకే నువ్వు ధారపోసి వాళ్ళ కోసమే పరుగున రాత్రి పగలు కష్టపడతావు. కానీ నా రెక్కలకు ఆరోగ్యం ఇచ్చిన నా ప్రభు తన రక్తంలో కడుక్కొని మరణం నుండి నన్ను విడిపించిన వారికి నేను ఎంత మట్టికి ప్రయాసపడట్లేదే.